హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ శ్రీమతి వసుంధర గారు రచించిన భార్య వేశ్య కాదు. నా పుట్టినరోజుకి ఇంకా సరిగ్గా 4 రోజులే ఉంది. ఆయన ఇంతవరకు కొత్త చీర కొనలేదు. జాకెట్ గురించి నాకు ఇబ్బంది లేదు. ఇంట్లో మిషన్ ఉంది, రాత్రికి రాత్రి కుట్టేగాను. వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఆయనకు గుర్తు చేద్దామని. వారం రోజుల నుంచి ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా వస్తున్నారు. ఈరోజు అలానే చేశారు. ఉదయం అప్పుడు అడిగితే సరే అంటున్నారు. అదే కాక అప్పుడు హడావిడిగా టిఫిన్ చేయాలి, కాఫీ కలపాలి, వంట చేయాలి, ఆయనకు క్యారియర్ సర్దాలి, పిల్లల్ని తెమిల్చి స్కూల్కి పంపాలి. సాయంత్రం అడుగుదామంటే ఆయన ఆలస్యంగా రావడం వల్ల కుదరడం లేదు. అన్నీ సర్దుకొని పడుకునేసరికి అలసట వల్ల వెంటనే నిద్ర పట్టేస్తుంది. ఏ రాత్రో మెలకువలో దరి చేరినప్పుడు జాసే ఉండడం లేదు. అయినా మరీ ఇంత పీకల ఎందుకు వస్తుంది అనుకోలేదు. చూస్తుండగా రోజులు గడిచిపోతున్నాయి. ఆయనలో చలనం ఉండడం లేదు. నేను ఎప్పుడు తిథుల ప్రకారమే నా పుట్టినరోజు జరుపుకుంటాను. ఈసారి అది నెలాఖరులోకి వచ్చింది. ఈ నెల ఆరంభంలో అనుకోకుండా వారు ఇంటికి కాస్త ఎక్కువ డబ్బు పంపాల్సి వచ్చింది. పిల్లల స్కూల్లో ఏదో డొనేషన్ అంటే ఇద్దరికి కలిపి 50 రూపాయలు వదిలిచేశారు. గత మాసం కరెంటు బిల్లు ఏ కారణం వలన రాలేదు. 2 నెలలది కలిపి ఈ నెలే వసూలైంది. ఇందులో ఓ ప్రాణమిత్రికి 70 రూపాయలు అప్పు కూడా ఇచ్చారు ఆయన. వీటన్నింటినీ తోడు మా ఎదురింటి ఆవిడ తన పుట్టినరోజుకు ఒక చీర కొనుక్కుంది. దాని ఖరీదు 205. అందువల్ల నేను అంతకంటే కాస్త ఎక్కువ పెట్టాలి. ఇంతవరకు నా చీర ఏది ఆవిడ చీర ఖరీదు తక్కువ కాదు. అయినా ఆవిడ సాధారణంగా 100 లోపు చీరలే కడుతుంది. నా దురదృష్టం కొద్దీ ఈసారి కాస్త ఖరీదైన చీర కొంది. ఇంట్లో నా దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నది కూడా 100కు మించదు. అందువల్ల చీర గురించి ఇంత ఆలోచించాల్సి వచ్చింది. ఆయన ఎవరి దగ్గరైనా అప్పు పుట్టించాలి. ఈరోజు ఆయన ఇంటికి రాగానే అన్ని విషయాలు పక్కకు నెట్టి చీర విషయమే మాట్లాడాలనుకున్నాను. అందుకే ఆయన ఇంకా బూట్లు విప్పకుండానే ఏమండి నా పుట్టినరోజు సంగతి తేల్చండి మీరు అనేశాను. ఇంటికి రాగానే వేరే టాపిక్ దొరకదా నీకు అన్నారు ఆయన విసుగ్గా నా వైపు చూస్తూ. టాపిక్ మార్చాలని నాకు సరదాగానే ఉంది. మీరే తీర్చడం లేదు అన్నాను. బిఏ పాస్ అయ్యావు కదా, తెలివితేటలుంటాయని మోసపోయాను. చీరల పేరుతో ముగ్గురిని వేధించడంలో 2వ క్లాస్ చదివిన మా అమ్మ, బిఏ పాస్ అయిన నువ్వు ఒకరిలాగే ఉన్నారు అన్నారు ఆయన ఇంకా చిరాగ్గా. నా మనసు చిబుక్కుమంది. చీరల కోసం ఆయన నన్ను వేధిస్తున్నానా? పుట్టినరోజు నాడు భర్త చేత కొత్త చీర కొనిపించాలనుకోవడం కూడా వేధించడం అవుతుందా? చీర కావాలంటే వేధించడం అని నాకు తెలియదు. ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకెప్పుడు మిమ్మల్ని చీర కావాలని అడగను అన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనం నా బాధను పెంచింది. నా బాధ కోపంగా కూడా మారింది. ముభావంగా పన్నాన్ని ముగించుకున్నాను. పిల్లల్ని పడుకోబెడుతూ వాళ్ళ పక్కనే పడుకుండిపోయాను. ఓ రాత్రి వేళ ఆయన నన్ను లేపారు. ఉలిక్కిపడి లేచాను. ఆయన చూడగానే త్వరగానే నా కోపం సంగతి గుర్తుకొచ్చింది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనివ్వండి అన్నాను విసుగ్గా. గట్టిగా అరవకు, పిల్లలు లేస్తారా అన్నారు ఆయన భయంగా. కుంభకర్ణుడైనా మధ్యలో లేవనొచ్చేమో కానీ మా పిల్లలు మాత్రం మధ్యలో లేవరు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే మీరు వెళ్ళి పడుకోండి అన్నాను మళ్ళీ. నీతో మాట్లాడాలి అన్నారు ఆయన. పొద్దున్నే మాట్లాడుకుందాంలేండి అన్నాను. రమా ప్లీజ్, నాకు నిద్ర పట్టడం లేదు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడాలో నాకు తెలుసు. విననట్లుగా నటించి పడుకోబోయాను. ఆయన నా చేతులు పట్టుకొని చేతులు కాళ్ళు అన్నారు. ఇప్పుడు అలాగే అంటారు. చీరల పేరు మిమ్మల్ని వేధించేదాన్ని, చదువున్న సంస్కారం లేని దాన్ని నాతో మీకెందుకు? నా మానాన్ని నన్ను పడుకోనివ్వండి అన్నాను. ఓహో, నువ్వు ఇంకా మాటలు మర్చిపోలేదరమ్మా? నేను మూర్ఖుణ్ణి. నీలాంటి దేవతను అలాంటి మాటలు ఎలా అనగలిగానో నాకు తెలియదు. చీరల కోసం నువ్వు వేధించడం ఏంటి? నీకు చీరలు కొనేది నా సంతోషం కోసం. ఆ విషయమే నీతో కొన్ని మాటలు మాట్లాడాలి. ప్లీజ్ వస్తావు కదా అన్నారు ఆయన. నేను లేచి ఆయనతో మా గదికి వెళ్ళాను. ఆయన నన్ను తాను తిట్టుకున్నారు. నన్ను ఆకాశానికి ఎత్తేశారు. రేపు ఆఫీస్ మానేసి చీర కోసం అప్పు వేటకు బయలుదేరతారట. డబ్బు జరగగానే ఇద్దరు షాపింగ్కి తిరగడమేనట. సమయం అనుకూలంగా ఉండడంతో ఆయన ప్రవర్తనకు నా మనసులా గాయపడిందో వివరించి చెప్పాను. అప్పటికప్పుడు ఎన్నో షరతులు విధించాను. ఆయన తన తప్పులను ఒప్పేసుకున్నారు. నా షరతులన్నిటికీ అంగీకరించారు. నా మనసుకు ఎంతో సంతోషమైంది. ఆయన దగ్గరగా తీసుకుంటే మనసు పరవశించింది. తను పులకరించింది. మర్నాడు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రమ ఆఫీస్కి వెళ్ళి నేను డబ్బు కోసమే ప్రయత్నిస్తాను. డబ్బు దొరకగానే సెలవు పెట్టి ఇంటికి వచ్చేస్తాను అన్నారు. నాకెంతో సంతోషమైంది. ఆయన చీర విషయం ఇంకా మర్చిపోలేదు. మధ్యాహ్నం తీరుబడి సమయంలో ఒక నవల చదువుతూ ఉన్నాను. అది ఒక వేశ్య కథ. కథానాయకుడు భార్య ఉన్న వేశ్య వల్ల పడతాడు. ఒకసారి వేశ్య ముత్యాల హారం కొనుక్కోవాలనుకుంది. కథానాయకుడు డబ్బు లేదంటాడు. వేశ్య అతనితో మాట్లాడడం మానేస్తుంది. దరిదాపులకు కూడా రానివ్వదు. కథానాయకుడు తనకున్న ముఖ్యమైన పనులను వదిలిపెట్టి ఆ విషయమే ప్రయత్నించి ముత్యాల హారం కొని వేశ్య అభిమతాన్ని ప్రాపకాన్ని మళ్ళీ సంపాదిస్తాడు.
ఇది చదవగానే హఠాత్తుగా నాకు ఆ వేసకు సామ్యం ఉందని స్ఫురించింది. నాకు రాత్రి నేను చేసింది ఏమిటి? ఆయన బలహీన క్షణాన్ని కనిపెట్టి నాకు అవసరమైనది చేయడానికి ఒప్పించాను. అంటే ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? పవిత్ర దంపత్య పుటను బంధం ఇంతేనా? తన అవసరం కోసమైనా ఆయన నా కోరికలు తీరుస్తున్నారా? భార్య అన్న ప్రేమాభిమానాలతో ఆయన నా గౌరవించి ఏమీ చేయలేరా? నా శరీరం అవమానంతో కూర్చుంచుకుపోయింది. పుట్టినరోజు ఖరీదైన చీర కొనిపించుకోవాలని కోరికతో నన్ను నేను ఆయనకు సమర్పించుకున్నాను తప్పితే ఒక భార్య భర్తను చేరినట్లు చేరలేదు. నా చదువు, సంస్కారం ఆఖరికి నన్ను ఒక వేసగా తీర్చిదిద్దుతున్నాయా? ఆయనకు నాపై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటుంది? కట్టుకున్న భార్య కాబట్టి పైకి అనకపోయినా లోపల్లో పనే లేనంటే చాలా తేలిక భావం కలిగి ఉంటుంది. తర్వాత ఇంకా నవలు చదవలేకపోయాను. మనసు కూడా పాడైంది. అయితే ఆ రోజు కూడా ఆయన ఇంటికి రోజులాగే లేటుగా వచ్చారు. నన్ను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది. రవా, ఆఫీస్లో అర్జెంటుగా పని ఉంది. బాధ్యత గల ఆఫీసర్గా నీ చీర అప్పు చేయడం కోసం సెలవు తీసుకోలేకపోయాను. అన్న ప్రకారం కనీసం పెందరాలైనా ఇంటికి రాలేకపోయాన్నారు ఆయన. ఆయన ఇలా అన్నప్పటికీ రానున్న తుఫాను ఎలా తట్టుకోవాలన్న కలవర ఆయన ఒక్కన్న ప్రతిఫలిస్తోంది. ఆయన చూస్తే జాలి వేస్తోంది. ఎంత మంచివారని మీరు అన్నాను అప్రయత్నంగా. ఆ మాట నేను మనస్ఫూర్తిగానే అన్నాను. నన్ను వేసగా గుర్తించి భయపడక భార్యగా గుర్తించి నిర్లక్ష్యం చేసిన ఆయన మంచితనం ఒక్కసారిగా నా మనసును ఎంతో తేలిక చేసింది. ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు. నేను వ్యంగ్యంగా మాట్లాడానని ఆయన అనుమానం. అయితే నా ముఖంలో భావాలు అలా లేవు. తర్వాత నా ప్రవర్తన కూడా అలా లేదు. రాత్రి ఆయన పిలవకుండానే గదిలోకి వెళ్ళారు. నా ప్రవర్తనకు అర్థం తెలియక సతమతమవుతున్న ఆయన మరోసారి నన్ను క్షమాపణ అడిగారు. ఎందుకండి మాటి క్షమాపణ అడిగారు? మీ ఇబ్బందులు నాకు తెలియవా? నేను మీ అర్ధాంగిని. కష్టసుఖాలు రెండింటిలో నాకు భాగముంది. ఆ మాత్రం వీలున్నా మీరు చూస్తారు. నేను మిమ్మల్ని విషయంలో విసిగించి ఉంటే నన్ను క్షమించండి. ఈ పుట్టినరోజుకి మీరు చీర కొనకపోయినా నేను ఏమీ అనుకోను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అన్నాను. అయితే నాలోని మార్పు కారణమైన ఆ వేసు కథ గురించి మాత్రం ఆయనకు చెప్పలేదు. ఆయన నన్ను ప్రేమగా దగ్గర తీసుకున్నారు. ఒక వేసులా కాక భార్యకు వలె ఆయన కౌగిల్లో కరిగాను నేను. ఆ మర్నాడు సాయంత్రం ఆయన డబ్బు సాధించి వచ్చారు. మేము షాపింగ్కి వెళ్ళాం. పుట్టినరోజుకు నాకు చీర, జాకెట్ రెండు కూడా అమరాయి. ఇప్పుడు నేను గ్రహించింది ఏమిటంటే పురుషుడికి సంబంధించినంతవరకు వేసకు భార్యకు చాలా తేడా ఉంది. వేస అందకుండా దూరంగా ఉంటారని బెదిరించి తనకు కావాల్సిన సాధిస్తుంది. భార్య తనకేమీ వద్దని త్యాగాన్ని ప్రకటించి కోరిన సాధిస్తుంది. పద్ధతుల్లో తేడా ఉన్న వేస బెదిరింపుకు అయ్యే ఖర్చుకు భార్య త్యాగం చేసే ఖర్చు తీసిపోదు. ఇంతేనండి. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.